ఓకే. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఒకసారి ఈ శుక్రవారం నైట్ ప్రభు సన్నిధిలో చేరి ఆయన స్మరించుటకు, ఆరాధించుటకు, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటకు ప్రభు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తా వస్తున్నాము. ఒక వచనం చదువుకొని ఆయన సహాయం కొరకు వేడుకున్నాము. దానియేలు 7వ అధ్యాయము 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. సర్వోన్నతమైన ప్రభువా, సర్వశక్తి గల దేవా, మీ పాసనలో చేటకు తండ్రి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా మీద దృష్టి ఉంచిన ఆయన తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క బైబిల్ స్టడీలో నాయన తండ్రి మాకు తోడయండి. నాయన మేము ఎలా అర్థం చేసుకోవాలో మాకు నేర్పిస్తారండి ప్రభా. దానియేలు గ్రంథాన్ని నాయన తండ్రి మరి అర్థం చేసుకున్నంత జ్ఞానం అయితే నాకు లేదు కానీ ప్రభా, మీరే మీ జ్ఞానాన్ని దయచేస్తున్నామని ఈ సమయాన్ని అంతటిని మాకు మేలుకరంగా చేయండి. మా జీవితంలో నాయన తండ్రి ఈ యొక్క నాలెడ్జ్ మాకు ఉపయోగపడినట్లుగా సహాయం దయచేస్తురండి. ఎలా రిసీవ్ చేసుకోవాలో మాకు నేర్పిస్తురండి. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఈ స్టడీని కొనసాగిస్తుండగా మమ్మల్ని నడిపించమని నా ప్రభు అయిన యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా. ఈ 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ గారికి కలలో ఒక పెద్ద విగ్రహం రావడం అనేది మనం చూసాము. ఆ విగ్రహంలో 4 రకాల రాజ్యాలను మనం చూస్తున్నాము. వాటికి రిప్రజెంట్ చేస్తూ ఒక విగ్రహంలో తల గోల్డ్తోను, అదేవిధంగా తర్వాత సిల్వరు, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, ఆ తర్వాత ఇనుము మట్టి కలిసిన భాగాలను మనం చూస్తూ వచ్చినాం. ఒక్కొక్క దాన్ని మనము వివరంగా నేర్చుకున్నాము. అయితే చివర్లో ఆ విగ్రహంతో పాటు ఒక చేతితో తీయబడిన ఒక రాయిని మనం చూసాం. ఆ రాయి దాని మీద పడినప్పుడు, పాదాల మీద పడినప్పుడు ఆ విగ్రహం కూలిపోవడము, ఆ తర్వాత ఆ రాయి ఎంత పెద్దగా పెరిగి చివరికి మరి మహా పర్వతంగా మారి మరి గొప్ప రాజ్యాన్ని, నిరంతరం ఉండే రాజ్యాన్ని సూచించే విధంగా ఉండడం అనేది మనం చూసాం. సో అక్కడ మనం ఇందాక చదువుకున్నట్లుగా నిరంతరం ఉండే ఆ రాజ్యాన్ని గురించి మనం కొంతవరకు ధ్యానించడం జరిగింది. ఇదంతా కూడా మరి నెరవేరుతుంది అని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనము చివర్లో ఏం చెప్తున్నారంటే, దానియేలు నెబుకద్నెజరుకు చెప్తున్నాడు 45. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాడు. సో ఇంటర్ప్రిటేషన్ అంతా అయిన తర్వాత ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దీని మీనింగ్ ఏదైతే ఇంతవరకు నేను చెప్పి ఉన్నానో అది కూడా నెరవేరుతుంది అని దానియేలు చెప్పినప్పుడు మరి రాజు రెస్పాన్స్ ఎలా ఉంది అన్న విషయము 46వ వచనం నుంచి 49వ వచనాల్లో మనం చూస్తూ ఉండడం జరిగింది. 46వ వచనం చదువుకుందాము. అంతటా రాజాకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. సో ఇంత నాలెడ్జ్ దేవుడు ఇచ్చినాడని నెబుకద్నెజరు ఒక దేవునిలాగా ఈయనను కొలుస్తా ఉన్నాడు అనమాట. ఎవరిని? దానియేలును ఒక దేవునిలాగా మరి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. మనం చూస్తాం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో చివర్లో 24 మంది పెద్దలు కూడా ఆయన ముందు కిరీటాలు పడేసి నమస్కారం చేయడం మనం చూస్తాం. ఆ విధంగా మరి సాష్టాంగ నమస్కారము చేసి ఇంకా ఏం చేస్తా ఉన్నాడు? నైవేద్య ధూపములకు అతనికి సమర్పించ ఆజ్ఞాపించను. ఏ విధంగా అయితే మరి దేవతలకు, దేవుళ్లకు నైవేద్యాలు సమర్పిస్తారు కదా, ఆ విధంగా దానియేలు కూడా అవన్నీ సమర్పించాలని చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ కదా. ఎవరైనా సరే మనకు తెలియని విషయాలు, అసలు ఇది అర్థం కాదేమో అని మానవ బుద్ధికి మించిన సంగతులు చెప్పినప్పుడు, లేదా ఒక గొప్ప పని చేసినప్పుడు అతన్ని గొప్పగా సత్కరించము. ఎంతగా అంటే అతని ముందు సాష్టాంగ పడినంతగా మరి ఇతని గురించి గొప్పగా
ఈ నెబుకద్నెజరు ఆలోచించడము మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సో ఎప్పుడైతే దేవునికి ఫెయిత్ఫుల్ గా ఉంటారో, ఎవరైనా సరే దేవునికి నమ్మకంగా ఉండే వాళ్ళను ఖచ్చితంగా ప్రభు రివార్డ్ ఇస్తాడు. వాళ్ళకు బహుమానం ఇచ్చే దేవుడు అయినాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఎంతగా గొప్ప చేయబడినాడు. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 22:12 చూస్తే, ప్రకటన గ్రంథము 22:12 చివరి భాగంలో, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ప్రభు ప్రతి వారికి కూడా వాళ్ళు చేసే క్రియలను బట్టి జీతం ఇస్తాడు. ఇక్కడ దానియేలు 1వ అధ్యాయంలో దేవునికి నమ్మకంగా ఉండి ధర్మశాస్త్రంలో ఏదైతే బోధించబడిందో దాని ప్రకారం నడుచుకోవడానికి మరి ఆ యొక్క రాజు భోజనం చేయడానికి తిరస్కరించినాడు. కానీ రాజు దాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంత పెద్ద పదవులకి ఏం రాలేదు దానియేలు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఏకలభావాన్ని వివరించినారో అంతగా హెచ్చించడం అనేది మనం చూస్తా ఉన్నాం. తర్వాత 47వ వచనం చూస్తే, ఒకసారి చదువుదాం. 47వ వచనము, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ దానియేలైతే ఏమీ తిరస్కరించలేదు కానీ ఈ యొక్క రాజు చేసిన గౌరవాన్ని. కానీ ఇక్కడ రాయబడకుండా కూడా ఏ రాజును దేవుని వైపు మరి డైరెక్ట్ అయ్యే విధంగా దానియేలు చేస్తున్నాడేమో అని మనం గ్రహించవచ్చు. సో రాజు దృష్టి దేవుని మీదకి వెళ్ళింది. ఏమని చెప్తా ఉన్నాడు, అతను రికగ్నైజ్ చేస్తా ఉన్నాడు. ఈ యొక్క దానియేలుకు ఇంత జ్ఞానం రావడం అనేది దానియేలు సొంతంగా తెచ్చుకుంది కాదు, అది దేవుడు ఇచ్చినదే. అందుకని ఏం చెప్తున్నాడు, ఈ మర్మము మరి బయలుపరిచినావు. ఈ దేవుణ్ణి గురించి ఎంతగా అన్యజెండ అయిన ఈ రాజు పొగుడుతా ఉన్నాడు. చూడండి, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకసారి మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూస్తాము. 16వ వచనం చదువుతారు ఎవరైనా? ప్రకటన 19:16. మీరు ఇది కూడా పట్టుకోబో. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. అక్కడ ఏ విధంగా చెప్పబడిందో ప్రకటన గ్రంథంలో ఇక్కడ కూడా రాజు అదే అంటా ఉన్నాడు కదా. దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును అయినాడు. ఆ తర్వాత మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడు. ఇక్కడ మనము త్రియేక దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాం. రాజుకు తెలియదు త్రియేక దేవుడి గురించి, కానీ మనం దీన్ని స్టడీ చేస్తే గాడ్ ఆఫ్ గాడ్స్, ప్రభువులు దేవులకు దేవుడు అంటే అది తండ్రి అయిన దేవుడిని సూచిస్తా ఉంది. ఆ తర్వాత ప్రభువులకు ప్రభు అంటే అది దేన్ని సూచిస్తా ఉంది? కుమారుడైన దేవుడిని సూచిస్తా ఉంది. అదే విధంగా మర్మములు బయలుపరచువాడు. ఎవరు మర్మాలు బయలుపరిచేది? పరిశుద్ధాత్మ దేవుడే కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని సూచిస్తుంది అనమాట. దేవతలకు దేవుడు రాజులకు రాజు మర్మములను బయలుపరచువాడు అని చెప్పడం ద్వారా ఈ నెబుకద్నెజరు తనకు తెలియకుండానే త్రియేక దేవుని గురించి చెప్పినట్లుగా అయింది. ఆ విధంగా మరి ఆ నెబుకద్నెజరును ఉపయోగించుకుంటూ ఉన్నాడు అనమాట దేవుడు. ఆ తర్వాత మనం 48వ వచనం చదువుకుందాము. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించను. ఇంతవరకు ఏం పదవి అనేది లేదు దానియేలుకు. జ్ఞానులలో ఒకడుగా ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రమోషన్ వస్తా ఉంది. ఒక మంచి పోస్ట్ ఇస్తా ఉన్నాడు కదా. ఎలాంటి పోస్ట్ అంటే సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించినాడంట. దేశం అంతటి మీద. టోటల్ బబులోను కంట్రీ కాదు కానీ ఆ సంస్థానం, బబులోను సంస్థానం మీద అధిపతిగా నియమించినారు అనమాట. దీని గురించి అనుకుంటూనే మనకి ఎవరు గుర్తొస్తారు? యోసేపు గుర్తొస్తారు కదా. మరి యోసేపు గురించి మనకందరికీ బాగా తెలుసు. ఆదికాండము 41వ అధ్యాయంలో ఎప్పుడైతే ఫరోకు ఆ యొక్క కళ భావాన్ని వివరిస్తాడో, ఫరో కూడా ఏం చేస్తాడు? మరి యోసేపును ఎంతగా హెచ్చిస్తాడు, రాజ్యం అంతటి మీద నియమిస్తాడు. నేను రాజునే గాని అధికారం అంతా నీదే అని మరి
41వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి దేవుడు నిరంతరము ఒకటిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము యేసుప్రభు ఒక్క దేవుడుగానే ఉన్నాడు. ఆయన అప్పుడు ఏ విధంగా దానియేలుని హెచ్చించాడు, ఏ విధంగా యోసేపుని హెచ్చించాడో ఇప్పుడు కూడా మనతో ఉండి మరి మనం ఆయన ఫెయిత్ఫుల్ గా ఉంటే మనల్ని కూడా హెచ్చించే దేవుడే ఉన్నాడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఎప్పుడైతే మనము దీన మనస్కులుగా ఉంటామో ఖచ్చితంగా అప్పుడు మరి మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ఒకటే మనకు రూల్ ఏంటంటే మనం హంబుల్ చేసుకోవాలి, మనల్ని మనం హంబుల్ చేసుకోవాలి. మనం ఎన్నో అచీవ్మెంట్స్ చేసిండొచ్చు. రాజు కళను గురించి ఎవరు చెప్పలేకపోయినారు, కేవలం దానియేలు మాత్రమే చెప్పినాడు. అదేవిధంగా ఐగుప్తులో కూడా ఎవ్వరు వివరించలేకపోయినారు, పాలన గురించి వివరించలేకపోయినారు. కేవలము యోసేపు మాత్రమే మరి వివరించగలిగినాడు. ఆయా పరిస్థితులను అలా కల్పిస్తూ వచ్చినారు. ఇద్దరు కూడా పరదేశులుగా ఉన్నారు. ఐగుప్తులో యోసేపు, బబులోనులో దానియేలు కూడా పరదేశులుగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని హెచ్చించగలిగిన సమర్థుడు. అలాంటి సామర్థ్యం కలిగిన దేవుడు మనం కూడా ఉన్నాడు. కాబట్టి మరి మనము ఎప్పుడైతే ఒక హెచ్చింపు కోరుతామో, నేను అందరికంటే వాళ్ళ ఎక్కువ పొజిషన్ లో ఉండాలి అనే కోరిక మనకుందా, ముందు మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకున్నాం. బికాస్ ఎనీథింగ్ వీ హ్యావ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై గాడ్. మనకి ఏదున్నా సరే, మన ఆస్తులు కానీ ఇంకేవైనా టాలెంట్స్ కానీ ఏదైనా దేవుడే ఇచ్చాడు. కాబట్టి మనం గొప్పగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. దేవుడే అవన్నీ ఇచ్చాడు కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం అనేది మనము నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మరి దానియేలును బబులోను అంతటికి ప్రధానిగా నియమించడమే కాకుండా, అధిపతిగా నియమించడమే కాకుండా, ఇంకొక మాట కూడా చదువుతున్నాం ఇక్కడ, జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించెను. ఆ బబులోను సంస్థానంలో ఉన్న జ్ఞానులందరి మీద కూడా ప్రధానునిగా నియమించినాడు. కళ రాకముందు దానియేలు పరిస్థితి ఏంటి? ఒక సామాన్యమైన బాలుడు. అతనికి జ్ఞానం చాలా ఉందని మరి దేవుడు ఇచ్చినాడని మనకు తెలుసు, కానీ గ్రంథాన్ని చదవడం ద్వారా అక్కడి వారికి ఎవరికి అంతగా తెలియదు. ఎప్పుడైతే కళను ఎవ్వరూ వివరించలేకపోయినారో, అసలు ఆ కళ వచ్చిందని కూడా మరి అందరినీ చంపండి అనే ఆజ్ఞ వచ్చేంత వరకు దానియేలుకు ఆ కళ వచ్చింది రాజుకు అనే విషయం కూడా తెలియదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క కళను, కళ భావాన్ని వివరించినాడో, మరి వెంటనే అందరికంటే ఎక్కువగా, జ్ఞానులందరికంటే ఎక్కువగా వాళ్ళ పైన దానియేలును నియమించడం అనేది మనం చూస్తాము. మరి అక్కడే ఉంటారు కదా, ఆ సంస్థానంలోనే, అప్పుడే ఆ సభలోనే జ్ఞానులందరూ ఉండిండొచ్చు. ఏదైతే మనం 2వ అధ్యాయం మొదటి భాగంలో చూసుకున్నామో, జ్ఞానులందరినీ పిలిపిస్తాడు కదా రాజు, వాళ్ళందరూ అక్కడ ఉండిండొచ్చు. ఇంతగా దానియేలుని హెచ్చించడము, తమ పైన మరి ప్రధానిగా నియమించడం అనేది బహుశా వారికి నచ్చిండకపోవచ్చు. అందుకనే దానియేలు గ్రంథంలో ముందు భాగాలలో ఏ విధంగా వారి దానియేలుకు అగెన్స్ట్ గా అయినారనేది మనం చూస్తా వచ్చినాం. సో ఈ విధంగా మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఏ విధంగా దానియేలుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినాడు, ఆ విధంగా కళ రివీల్ చేయడానికి కారణము తన ఫ్రెండ్స్ తో కలిసి మరి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు దానియేలుకు ఆ కళాభావాన్ని వివరించడం అనేది మనము చూస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఏం చదువుకున్నామంటే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయాన్ని నేర్చుకున్నాం. 49వ వచనం. థ్యాంక్ యూ జ్యోతి. ఇక్కడ కొంచెం కట్ చేయి. సో 49వ వచనం. సో ఇక్కడ దానియేలు ఏం చేశాడు, తన ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకున్నాడు. వాళ్ళు కూడా తనతో పాటు ప్రేయర్ చేశారు కదా, నేను ఒక్కనే చేశాను, నా వల్లనే ఇదంతా బయలుపరచబడింది అనే గర్వము ఏమాత్రము లేదు దానియేలుకు. తనతో కలిసి ఫ్రెండ్స్ కూడా ప్రేయర్ చేసినాడు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకొని రాజు యుద్ధ ఎప్పుడైతే అడిగినాడో వాళ్ళందరినీ కూడా విచారణకర్తలుగా నియమించినాడు. ఇక్కడ బబులోను సంస్థానం మీద ముగ్గురిని కూడా, షద్రక్, మెషక్, అబేద్నెగోలను విచారణకర్తలుగా రాజు నియమించడం చూసినాం. అయితే దానియేలు మాత్రం ఎక్కడున్నాడు?
చివరి భాగం చూస్తాం. అయితే దానియేలు రాజు రాజు సన్నిధిలో. సన్నిధిని ఉండెను. ఎప్పుడు రాజు దగ్గరనే దానియేలు ఉండడం మనం చూస్తాం అన్నమాట. బట్ ఈ విధంగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయం అనేది మనకు దానియేలు ఎలా హెచ్చించబడినాడు, కేవలము దేవునికి నమ్మకంగా ఉండి, హంబుల్‌గా ఉండి, దేవునికి లోబడి ఉండడం ద్వారా ఎలా హెచ్చించబడినాడనే విషయము మనం చూస్తా వచ్చాం. ఇప్పుడు మనము దానియేలు 7వ అధ్యాయాన్ని చూస్తాం. ఎందుకు 7వ అధ్యాయాన్ని మనం చూడాలి అని ఆలోచిస్తే, ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని మనం మొత్తము 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు హిస్టారికల్‌గా ఉంటుంది. అంటే చరిత్రను గురించి. దానియేలు ఆ రాజ్యంలో ఎలా ప్రవేశించాడు, ఎలా మరి ఒక అధికారిగా మారినాడు, ఇదంతా చరిత్రను గురించి దానియేలు జీవితాన్ని గురించి తెలుపుతా ఉంటే, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అన్ని ప్రవచనాల గ్రంథంగా మనం చూడొచ్చు. ప్రవచనాల భాగంగా మనం చూడొచ్చు. బట్ ఈ యొక్క చాప్టర్స్ లో కూడా 1వ అధ్యాయము హీబ్రూ లాంగ్వేజ్ లో రాయబడింది, హీబ్రూ భాషలో రాయబడింది. అయితే 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ అధ్యాయం వరకు అరామిక్ లాంగ్వేజ్, అంటే ఆ బబులోను సంస్థానంలో వాళ్ళు అర్థం చేసుకునే లాంగ్వేజ్ లో ఈ యొక్క దానియేలు గ్రంథంలో రాయబడిందనమాట. 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు. మరి 8వ అధ్యాయం నుంచి హీబ్రూ లాంగ్వేజ్ లోనే రాయబడింది. ఇంకా మనం ఇంకా చూస్తే ఈ 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉండే సంగతులు ఎలా అమర్చబడినాయంటే, దీన్ని ఖయాసం ఆర్గనైజేషన్ అంటారు. ఖయాసం ఆర్గనైజేషన్ అంటే ఒకదానికొకటి రిలేషన్ కలిగినట్టుగా ఉంటాయి. చూసుకుంటే 2వ అధ్యాయంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎక్కువగా 7వ అధ్యాయంలో కూడా రిపీట్ అయింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ 7వ అధ్యాయంలో కూడా రిపీట్ అయింది. అదేవిధంగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న థీము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న థీము 2 కూడా సేమ్. మనకు అవి స్టడీ చేసినప్పుడు మనం అర్థం చేసుకోగలం. తర్వాత 4వ అధ్యాయంలో ఉండే థీము, 5వ అధ్యాయంలో ఉండే థీమ్ కూడా మరి ఒకటే విధంగా ఉండడం మనం చూస్తాం. ఇలాంటి అరేంజ్మెంట్ ఏమంటామంటే ఖయాసం అరేంజ్మెంట్ అంటాం అనమాట. కాబట్టి మనము 2వ అధ్యాయాన్ని నేర్చుకున్నాము. దీనితో ఉన్న ఇన్ఫర్మేషన్ లాగే ఉండే ఇన్ఫర్మేషన్ ఉన్న 7వ అధ్యాయాన్ని గురించి మనము ఇప్పుడు నేర్చుకున్నాం. సో లెట్ us గో టు చాప్టర్ 7. చాప్టర్ 7 లోకి మనం వెళ్దాము. చాప్టర్ 7 1వ వచనం 2వ వచనాన్ని మొట్టమొదట ధ్యానిస్తాం. 1వ వచనం దానియేలు 7:1. బబులోను రాజగు బెల్షస్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసెను. సో ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? బెల్షస్సర్ పీరియడ్ లో జరిగిందంట. బెల్షస్సరు మొదటి సంవత్సరంలో జరిగిందని చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగింది? ఏం చేస్తా ఉన్నాడు అప్పుడు దానియేలు అంటే, తను పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్నప్పుడు మరి ఈ యొక్క కళ రావడం జరిగింది. నాకు ఒక కళ వచ్చింది అని చెప్తా ఉన్నాడు. ఆ కళను మరి దానియేలు గారు ఏం చేస్తారంటే రాసినారంట. ఇంత మంచి పని చేశాడు కదా! దాని వివరంగా దాని గురించి, కళను గురించి రాయడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా మరి ఏం కలగన్నాడో అని స్పష్టంగా వివరిస్తూ వచ్చినాడు. 2వ వచనం చూసుకుంటే దానియేలు గురించి చెప్పినది ఏమనగా, రాత్రియందు దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. ఇక్కడ ఏం చూస్తా ఉన్నాము? సముద్రాన్ని చూస్తా ఉన్నాం. మనకు తెలుగులో ఏముందంటే సముద్రము అని ఉంది. అదే ఇంగ్లీష్ లో అయితే గ్రేట్ సీ అని ఉంది. అంటే మహాసముద్రము అని ఉంటుంది అనమాట. ఏంటి ఈ మహాసముద్రం ఏంటి అని మనం చూసుకుంటే, ఈ గ్రేట్ సీ ఏంటని మనం చూసుకుంటే, ఒకసారి మనందరి బైబిల్స్ లో లాస్ట్ లో మ్యాప్స్ ఉన్నాయి కదా. 1వ మ్యాప్ ఏమో అబ్రహాం ప్రయాణం చేసిన దేశాలు ఉంటాయి. 4వ మ్యాప్ లోనేమో అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు ఉంటాయి. ఒక్క నిమిషం.
అపోస్తలైన పౌలు ప్రయాణం చేసిన దేశాలు 4వ మ్యాప్ లో ఉంటాయి. ఎక్కడైతే అబ్రహాం ప్రయాణం చేసిన దేశాల్లో మహాసముద్రము అని ఉన్న ప్లేస్ లో మరి 4వ మ్యాప్ లో మధ్యధరా సముద్రం అని చూపించబడి ఉంది. బట్ ఎక్కడ ఇది ఉంది అంటే మధ్యధరా సముద్రాన్ని దేవుడు దానియేలుకు చూపిస్తున్నాడు అన్నమాట. అయితే ఈ సముద్రం మీద ఏమైందంట, 4 దిక్కుల నుంచి సముద్రం మీద గాలి విసురుతా ఉందంట. గాలి 4 దిక్కుల నుంచి విసురుతా ఉందంట. గాలి విసరడం అనేది మరి 4 దిక్కుల నుండి చూపిస్తుందంటే 4 దిక్కులు సార్వత్రికం అని చెప్పవచ్చు. యూనివర్సాలిటీ అంటే అన్ని దిక్కుల నుంచి గాలి విసురుతా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. 4 అంటే అన్ని వైపుల నుంచి గాలి విసురుతా ఉందని మనం చూడొచ్చు. దీన్ని మనము జకర్యా గ్రంథం ధ్యానించేటప్పుడు 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూసుకోవడం జరిగింది. సో అన్ని దిక్కుల నుంచి గాలి విసిరినప్పుడు ఏమైంది అనే ఆ కళను మరి 3వ వచనం నుంచి వివరిస్తూ వస్తా ఉన్నాడు దానియేలు గారు. 3వ వచనం నుంచి చూసుకుంటే ఈ యొక్క 8వ వచనం వరకు 4 జంతువులను గురించి దానియేలు గారు వివరించినారు. ఈ 4 జంతువులు కూడా మరి సముద్రంలో నుంచే వచ్చాయంట. మొట్టమొదట సింహము, ఆ తర్వాత ఎలుగుబంటి, ఆ తర్వాత చిరుత, లాస్ట్ లో భయంకరమైన జంతువు. ఈ 4 జంతువులను గురించి వివరంగా రాయడం అనేది జరుగుతా ఉంది. ఈ 4 జంతువులు కూడా మనము దేని సూచిస్తా ఉన్నాయంటే, మనం ఏవైతే 2వ అధ్యాయంలో విగ్రహంలో 4 రకాల లోహాలను మనం చూస్తూ వచ్చినాము, అవన్నీ కూడా ఆయా సామ్రాజ్యాలను సూచిస్తా ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చినాము. బట్ దానికి గురించి మనము ఈ యొక్క అధ్యాయంలో కూడా మనం నేర్చుకుంటాం. ఎలా ఉన్నాయంట 3వ వచనంలోనే ఏం చెప్పాడండి, ఈ జంతువులు ఒకదానికొకటి భిన్నంలా ఉండేను. ఇందాక చెప్పాను కదా, ఒకటి సింహం అయితే, ఇంకొకటి ఎలుగుబంటి, ఇంకొకటి చిరుతపులి, ఇంకొకటి భయంకరమైన జంతువు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉండడం చూస్తాం. మొట్టమొదట ఏ జంతువు ఉందో చూద్దాం. 7వ అధ్యాయము 4వ వచనం చదువుతారు ఎవరైనా? మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచున్నగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. కాబట్టి ఇక్కడ సింహాన్ని పోలిన ఒక జంతువుని గురించి చెప్తా ఉన్నారు. దీని లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఇది సింహాన్ని పోలి ఉంది. అయితే పక్షి దానికి ఏమున్నాయి, పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు. పక్షిరాజు అంటే ఈగిల్ రెక్కలు ఉన్నట్లుగా రెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక మనిషిలాగా అది నిలబడిందంట, పాదముల మీద నిలవబడిందంట. ఒక మానవులాగా పాదాలు పెట్టుకొని నేలపైన నిలవబడిందంట. ఆ తర్వాత మానవ మనస్సు వంటి మనస్సు వానికి ఇయ్యబడెను. కానీ ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట సింహం దేనికి గుర్తు? క్రూరత్వానికి, బలానికి గుర్తు. అడవికి రాజు అంటారు కదా సింహాన్ని, అంటే క్రూరత్వానికి, బలానికి గుర్తు. పక్షిరాజు ఈగిల్ దేనికి గుర్తు? వేగానికి గుర్తు. ఆ తర్వాత మానవ మనస్సు దేనికి గుర్తు? ఆలోచనకు, తెలివికి, వివేచనకు గుర్తు అన్నమాట. అంటే ఇలాంటి లక్షణాలన్నీ కూడా మరి ఉన్న ఈ యొక్క సింహము మనకు ఎవరిని గుర్తు చేస్తుంది? నెబుకద్నెజరు రాజునే గుర్తు చేస్తుంది. అంటే ఒక విధంగా బబులోను సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తుంది అన్నమాట. మనం ఆల్రెడీ చదువుకున్నాం నెబుకద్నెజరు ఎలాంటి రాజు అంటే చాలా క్రూరత్వం గల రాజు. సిద్కియా కుమారులను సిద్కియా ఎదుటనే చంపేశాడు. చాలా బలము, అదే సమయంలో చాలా గర్వమున్న రాజు అని మనం చూస్తాం. ఆ గర్వమున్న రాజుకి ఏమైందంట, రెక్కలు ఉన్నాయంట. ఆ రెక్కల తర్వాత ఏమైనాయంట, తీయబడినాయంట. ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి, ప్రభు ఎంత స్పష్టంగా బయలుపరుస్తా ఉన్నాడు ఇక్కడ. దాని రెక్కలు నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అవి పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను. మనం ఒక్కసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయానికి వెళ్తే మనకందరికీ తెలుసు. దాంట్లో మరి నెబుకద్నెజరు మరి తన విషయాన్ని గురించే చెప్తా ఉన్నాడు. తనని ఎట్లా దేవుడు హంబుల్ చేస్తాడు అని ఇవంతా కూడా చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయం 33వ వచనం చదువుతారా? నెబుకద్నెజరు 4:33. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి,
అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడవగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియో అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. కాబట్టి ఇక్కడ ఉమ్, ఎట్లా ఉందంట, అతని తల వెంట్రుకలన్నీ పక్షిరాజులాగా అయిపోయినాయంట. కాబట్టి ఈ సింహానికి పక్షిరాజు లాంటి లెక్కలు ఉన్నాయని చెప్పడం అనేది మరి నెబుకద్నెజరుని సూచిస్తుంది. అదేవిధంగా 4:36 మొదటి భాగంలో, ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. ఏంటి ఆయన బుద్ధి? మానవ బుద్ధి. కాబట్టి అలాంటి మానవ మనస్సు వంటి మనస్సు వచ్చింది, మళ్ళీ వచ్చిందని నెబుకద్నెజరు చెప్తా ఉన్నాడు. అంతవరకు ఒక జంతువులాగా గడ్డి తింటూ అడవిలో ఉన్న నెబుకద్నెజరు తిరిగి తనకు బుద్ధి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించి మళ్ళీ రాజుగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ సింహం వంటి జంతువు ఎవరిని సూచిస్తా ఉంది? బబులోను రాజ్యాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో 5వ వచనం చదువుకుందాము. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది యొక్క పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రకటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించమని దాంతో చెప్పిరి. అంటే రెండవ జంతువు ఎలా ఉందంట? ఎలుగుబంటి లాగా ఉందంట. ఇది ఏం చేస్తుందంట? ఒక పార్శ్వం మీదనే పండుకొనిందంట. అంటే ఒకవైపు తిరిగి పండుకుంది. రెండు వైపులు ఉంటాయి కదా, మనము కొన్నిసార్లు రైట్ సైడ్ దిగుతాము, కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ దిగుతాం. ఏ వైపు తిరిగి పండుకుంది అని చెప్పలేదు, కానీ ఒక పార్శ్వంకు తిరిగి పండుకుంది అని చెప్పబడతా ఉంది. అంటే ఇంకొక పార్శ్వము కిందికి ఉంటుంది, ఇంకొక పార్శ్వం ఏమో పైకి ఉంటుంది. బట్ దీని గురించి ఆలోచిస్తే ఏది తెలుపుతా ఉంది? బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యం ఏంటి గుర్తుందా? మాదీయులు పారసీకులు. వెరీ గుడ్. మాదీయ పారసీక దేశం. కాబట్టి ఈ మాదీయ పారసీక దేశంలో 2 రకాల వంశాలు కలిసి ఆ సామ్రాజ్యాన్ని ఏర్పరిచినప్పటికీ మరి ఎవరు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలను తిరిగి యెరూషలేముకు వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? ఏ రాజు పర్మిషన్ ఇచ్చినారు? పారసీక రాజు కోరేషు. కోరేషు మాదీయుడా పారసీక దేశస్తుడా? పారసీక దేశస్తుడు. కాబట్టి మాదీయ దేశం కంటే కూడా ఈ పారసీక సామ్రాజ్యము ఎక్కువ అధికారాన్ని కలిగి ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఏమని సూచిస్తా ఉంది? ఆ ఎలుగుబంటి ఒక పార్శ్వం మీద పండుకొని ఉందంట. ఆ తర్వాత దాని పండ్ల మధ్యన 3 ప్రకటెముకలను పట్టుకుంది. 3 ప్రకటెముకలు, జంతువుల ఎముకలు పట్టుకొని ఉందంట నోట్ల మధ్యన. అది దేన్ని సూచిస్తుందంటే, హిస్టరీ ప్రకారము చాలా రాజ్యాలను జయించినారు ఈ మాదీయ పారసీక సామ్రాజ్యం వాళ్ళు. కానీ ఆ రాజ్యాలన్నిట్లో 3 రాజ్యాలు చాలా ప్రసిద్ధిగాంచిన రాజ్యాలు ఉన్నాయి. ఒక రాజ్యం మనకు తెలుసు, ఏంటది? బబులోన్ కదా. బబులోన్ను జయించి వాళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించినారు. ఆ తర్వాత ఈజిప్ట్ దేశాన్ని జయించినారు, లిడియా అనే దేశాన్ని కూడా జయించారు. ఆ విధంగా ఈ యొక్క 3 ప్రకటెముకలు వాళ్ళు గెలిచిన సామ్రాజ్యాలను సూచిస్తా ఉంటే ఏం చెప్తా ఉన్నారంట కొందరు? లెమ్ము విస్తారంగా మాంసం భక్షించమని దాంతో చెప్పిరి. కాబట్టి నువ్వు రాజ్యాలను జయిస్తా ఉన్నారు కదా, మీరు అక్కడున్న మొత్తం అన్ని దోచుకోండి, అక్కడున్న ఆస్తులను. అంతే కదా, రాజులు ఏం చేస్తారు? ఎవరినైనా జయించినప్పుడు సమస్తమును స్వాధీనపరుచుకుంటారు. ఈవెన్ డేవిడ్ కూడా రాజ్యాలను జయించినప్పుడు చాలా స్వాధీనపరుచుకొని గొప్ప సింహాసనాన్ని, బంగారును, వెండిని, వీటంతటి కూడా తన హ్యాండ్ ఓవర్ లోకి తెచ్చుకోవడం మనం చూస్తాం దావీదు గురించి నేర్చుకున్నప్పుడు. అదేవిధంగా ఈ యొక్క మాదీయ పారసీక దేశ రాజులకు కూడా చెప్తా ఉన్నారు, తండ్రిగా మాంసం ఉంది, నువ్వు భక్షించు అని చెప్తా ఉన్నారు అనమాట. కాబట్టి అలాంటి పరిస్థితిలో అందరినీ జయించి అందరినీ దగ్గర నుంచి కొల్ల సొమ్మును సంపాదించుకునే పరిస్థితిలో ఈ యొక్క మాదీయ పారసీక సామ్రాజ్యం ఉంది అని చెప్తాను. కాబట్టి మొదటి సామ్రాజ్యము గ్రహంలో మనం చూసినట్టుగానే బబులోన్ సామ్రాజ్యము, ఆ తర్వాత మరి మాదీయ పారసీక సామ్రాజ్యం. నెక్స్ట్ మనం చూస్తే 6వ వచనం చదువుతారా? అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువుని చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. థ్యాంక్ యూ ప్రియదర్శన్.
బట్ ఇక్కడ నెక్స్ట్ జంతువు ఏంటి, చిరుతపులిని పోలిన ఒక జంతువు ఉందంట. దానికి ఏమున్నాయంట, చిరుతపులికి రెక్కలు ఉన్నాయంట. వీపు మీద పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉన్నాయంట. రెక్కలు పక్షి రెక్కలు దేన్ని సూచిస్తాయంటే వేగంగా ప్రయాణం చేయడాన్ని సూచిస్తాయి. మనం కంపేర్ చేసుకుంటే ఈ యొక్క భూమి మీద ఉన్న జంతువుల కంటే ఆ యొక్క ఆకాశంలో ఎగిరే పక్షులు చాలా వేగంగా ఎగురుతా ఉండడం మనం గమనిస్తాం. అలాంటి రెక్కలు ఎన్ని ఉన్నాయంట, 4 రెక్కలు ఉన్నాయంట. అంటే చాలా వేగంగా 4 పక్కల ఉన్న అన్ని రాజ్యాలను కూడా జయించేంతగా ఈ చిరుతపులి అంత వేగంగా ఉందన్నమాట. నెలదిక్కులో ఉన్న రాజ్యాలను జయించేంతగా ఉంది. అంటే ఇది దేన్ని సూచించవచ్చు, రాజ్యాలన్నీ జయించింది ఎవరు, గ్రీకు సామ్రాజ్యమా? ఎగ్జాక్ట్లీ రో- గ్రీక్ సామ్రాజ్యం. గ్రీక్ సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్ కదా. కాబట్టి అలెగ్జాండరు ను మనం ఇక్కడ గుర్తు చేసుకుంటాం. గ్రీకు సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్ ను మనము గుర్తు చేసుకుంటున్నాం. చాలా వేగంగా అన్ని రాజ్యాలను జయించి 25 years లో అలెగ్జాండర్ ఏడుస్తా ఉన్నాడంట. ఎందుకు ఏడుస్తా ఉన్నాడంట అంటే చుట్టుపక్కల నేను జయించడానికి ఇంకేం రాజ్యాలు లేవే, ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ నేను జయించేశానే అని దిగులు పడుతున్నాడంట. అంటే అంత వేగంగా చుట్టూ ఉన్న సామ్రాజ్యాలన్నింటినీ జయించి ఆ తర్వాత దూరంగా ఉన్న భారతదేశం లాంటి రాజ్యాలకు కూడా దేశాలకు కూడా అలెగ్జాండర్ రావడం మనకు తెలుసు. కాబట్టి ఈ విధంగా ఈ చిరుతపులి అనేది అలెగ్జాండర్ అంటే గ్రీకు దేశాన్ని సూచిస్తా ఉంది. అయితే ఇక్కడ ఏం రాయబడింది, దానికి 4 తలలుండేను, 4 తలలు ఉన్నాయంట. ఇది దేన్ని సూచిస్తా ఉంది చెప్పగలరా ఎవరైనా? తెలివికి. ఈ 4 తలలు దేన్ని సూచిస్తా ఉన్నాయంటే అలెగ్జాండరు 32 years కే చనిపోయినాడు. ఆ 32 years చనిపోయిన తర్వాత చనిపోక ముందు 4 జనరల్స్, సైన్యం నుండి జనరల్స్ ను సెలెక్ట్ చేసి ఆ దేశాన్ని 4 భాగాలుగా విభజించి మీరు దీన్ని పరిపాలించండి, ఒక్కొక్క జనరల్ ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలించండి, మీలో ఎవరైతే బాగా పరిపాలించి మిగిలిన వాళ్ళకంటే అధికులుగా ఉంటారో వాళ్ళు మొత్తము దేశానికి మీరు రాజుగా అవుతారు అని అలెగ్జాండర్ చెప్పినట్టుగా మరి హిస్టరీ ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ 4 జనరల్స్ ను ఈ యొక్క 4 తలలు అనేటివి సూచిస్తా ఉన్నాయి. చిరుతపులికున్న 4 తలలు ఆ 4 జనరల్స్ ను చూపిస్తా ఉన్నాయి. వారిలో పేర్లు కసెండర్ అనే జనరల్ మెసడోనియా అనే ప్రాంతాన్ని పరిపాలిస్తే, మరి లైసిన్ అనే జనరల్ తెరాసి అనే ప్రాంతాన్ని, అదేవిధంగా టోలెమీ అనే జనరల్ ఈజిప్ట్ ప్రాంతాన్ని, సెల్యూకస్ అనే జనరల్ సిరియా ప్రాంతాన్ని మరి పరిపాలించడం మనం చూస్తాం. ఈ విధంగా దీని గురించి ఇంకా వివరంగా చాప్టర్ 11 లో మనము తెలుసుకున్నాం. అయితే ఈ విధంగా ఈ యొక్క 3వ జంతువైన చిరుతపులి గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది. ఈ గ్రీకు సామ్రాజ్యం అన్ని రాజ్యాలను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకుంది, చాలా ఎక్కువగా విస్తరించిందని మనము 2వ అధ్యాయంలో నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత 7వ వచనాన్ని చూస్తే భయంకరమైన జంతువు ఒకటి కనపడిందంట. 7వ వచనము ఎవరైనా చదువుతారా, ఇంతవరకు చదవని వాళ్ళు? పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నిండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తు నీళ్ళగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. అంటే ఈ జంతువుల గురించి ఎంత భయంకరంగా వివరించబడిందంట, చాలా భయంకరంగా ఉందంట, ఘోరంగా ఇతరులను భయపెట్టేదిగా ఉందంట, మరి మిగిలిన 3 జంతువుల కంటే భిన్నంగా ఉందంట, చాలా బలం ఉందంట దానికి. ఆ తర్వాత పెద్ద ఇనుప దంతాలు ఉన్నాయంట, 10 కొమ్ములు ఉన్నాయంట, సమస్తాన్ని భక్షిస్తూ తొత్తినేలు చేస్తూ ఏం చేస్తా ఉందంట, మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనుగుదొక్కుచుండెను. ఈ భయంకరమైన జంతువు అనేది దేన్ని సూచిస్తా ఉంది? మనము 2వ అధ్యాయంలో నేర్చుకున్న ప్రకారము ఇది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది. అంటే మనం చెప్పుకున్నాం రోమా సామ్రాజ్యంలో శిక్షలు చాలా క్రూరంగా వేయబడతాయని, అదేవిధంగా మన ప్రభు అయిన యేసయ్యను కూడా మరి శిలువ శిక్షను ప్రభు మీద వేస్తున్నారని మనం నేర్చుకున్నాం. దాన్ని చూసి అందరూ భయపడేవాళ్ళు. భయంకరమైన శిక్షలు
మనం 70 ADలో కూడా యూదులందరినీ హింసించడం అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇలాంటి మరి జంతువుకు పెద్ద ఇనుపదంతాలు ఉన్నాయంట, అంటే చాలా బలంగా గట్టిగా ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చూస్తా ఉన్నాము, ఇనుపదంతాల కొమ్ములు. తర్వాత 10 10 కొమ్ములు కొమ్ములు. ఉండేదంట. 10 కొమ్ములు కూడా ఉన్నాయంట. అన్ని రాజ్యాలను కూడా తుత్తునేలుగా చేస్తున్నాయంట. ఈ 10 కొమ్ములు ఏంటి అనేది మనం చూసుకుంటే ఇదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలోనే 23వ వచనంలో చూస్తే, దానియేలు 7:23, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను, ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనుగదొక్కుచు పగలగొట్టుచు లోకమంతా భక్షించు. అది దీనికి రెఫరెన్స్. సమస్తమును భక్షించింది, అన్ని రాజ్యాలను కూడా నాశనం చేసింది అనే దానికి రెఫరెన్స్. 24వ వచనం చూస్తే, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కాబట్టి ఈ 10 కొమ్ములు కూడా దేన్ని సూచిస్తున్నాయి? అక్కడి నుంచి పుట్టబోయే 10 మంది రాజులను గురించి సూచిస్తా ఉందని మనకు తెలుస్తా ఉంది. మనం ఒకసారి చూసుకుంటే ఈ యొక్క రాజ్యాన్ని గురించి మనం చూస్తే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన 13:1. మరియు మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను పేర్లను ఉండేను. కాబట్టి ఇది ఏంటంట, 10 కొమ్ములు కలిగిన ఒక క్రూరమృగం వచ్చిందంట. ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచి. సో ఇది ఏంటి? ఈ యొక్క ఈ జంతువును మనము అక్కడ దానియేలు గ్రంథంలో ఏ జంతువునైతే సూచిస్తుందో భయంకరమైన జంతువు, ఈ జంతువు కూడా ఆ విధంగానే భయంకరంగా ఉండడము, 10 తలలు ఉండడం మనము చూస్తా ఉన్నాం. తర్వాత మనం 2వ వచనం చదివితే, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఈ జంతువుకు మళ్ళీ చిరుతపులిని పోలిందంట, ఎలుగుబంటి పాదాల వంటి పాదాలు ఉన్నాయంట, నోరు సింహం వంటి నోరు ఉందంట. అంటే ఈ బబులోను రాజ్యంలో, అదేవిధంగా మాదీయ పారసిక దేశం రాజ్యంలో, అదేవిధంగా గ్రీకు రాజ్యంలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ మృగంలో ఉండడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ 10 కొమ్ములు కూడా 10 రాజ్యాలను సూచిస్తా ఉన్నాయి. మనము 2వ అధ్యాయం చదివేటప్పుడు కూడా మనం నేర్చుకున్నాం ఏం చేస్తా ఉన్నారు ఇది. కాబట్టి ఈ జంతువు ఏంటి? రివైవ్డ్ రోమ్ అని చెప్పొచ్చు. మనం ముందు మొదటి దశాబ్దంలో రోము మొదటి భాగాన్ని చూస్తే, ఇక్కడ ఈ జంతువు, క్రూరమైన జంతువు దేన్ని సూచిస్తా ఉంది? రివైవ్డ్ రోమ్ దేశ రాజ్యాన్ని సూచిస్తా ఉంది అనమాట. మనం వింటా ఉన్నాం కదా, 1 వరల్డ్ 1 గవర్నమెంట్ అని చూస్తా ఉన్నాం. ఇవి చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏర్పడింది. వరల్డ్ వార్ 2 అయినాక ద యునైటెడ్ నేషన్స్, మనం ఇప్పుడు చూస్తున్న యుఎన్ఓ అది ఏర్పడింది. ఆ తర్వాత ఆ మధ్య కాలంలో యూరోపియన్ యూనియన్ అని, అందరూ ఒకటే రకమైన మనీ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినాం. రీసెంట్ గా బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒకటి ఏర్పడింది, దాని గురించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్లోబల్ గా ప్రతి రాజ్యం కూడా కలిసిపోవాలి, అన్ని ప్రపంచం అంతా కలిసి ఒకటే గవర్నమెంట్ ఏర్పడాలి అనే ఒక ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అని మనం ఇంతకు ముందుగా డిస్కస్ చేస్తాం, మళ్ళీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఒకసారి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, 10 మంది రాజులు వారి ఇది వరకు రాజ్యంలో పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీళ్ళందరూ 10 మంది రాజులు కూడా మరి క్రూర మృగంతో కూడా రాజుల వల్లే కొద్ది రోజులు అధికారం పొందుతారంట, అంటే కొన్ని సంవత్సరాలు అధికారం పొందుతారంట. ఈ 13వ వచనము చదువుతారా సిస్టర్? ఓకే. వీరు ఏకాభిప్రాయం గలవారే,
తమ బలమును అధికారమును ఆ క్రూర మృగమునకు అప్పగింతురు. థ్యాంక్ యూ సిస్టర్. మీరు కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఈ 10 మంది రాజులు ఒకటే అభిప్రాయం కలిగి వాళ్ళ యొక్క అధికారాన్ని, బలాన్ని ఆ మృగానికి అప్పగిస్తున్నారంట. కాబట్టి ఈ యొక్క మృగము దేన్ని సూచిస్తా ఉంది అని ఒకసారి చూస్తాము. 8వ వచనం చదువుకుందాము. 7వ అధ్యాయం దానియేలు గ్రంథము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండేను. అంటే ఇక్కడ మరి ఇంకొక కొమ్ము లేసిందంట. ఈ 10 కొమ్ముల మధ్యన ఇంకొక కొమ్ము లేసిందంట. అది చాలా చిన్నగా ఉందంట. ఆ చిన్న కొమ్ముకు ప్లేస్ ఇవ్వడానికి 3 కొమ్ములను పెరికివేయడం అనేది జరిగింది. ఇది మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ రోమా సామ్రాజ్యం రివైవ్డ్ రోమన్ గవర్నమెంట్ అనేది ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. అంత్య దినాల్లో ఇది ఏర్పడుతుంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం. అప్పుడు మరి ఆ యొక్క 10 రాజ్యాల్లో ఒక 3 రాజ్యాలు పక్కకు పెట్టడం అనేది జరుగుతా ఉంది. 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం కదా. మళ్ళీ ఒకసారి చూద్దాము. 13వ అధ్యాయము 5వ వచనంలో మొదటి భాగాన్ని చదువుతాను. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. చాలు చేసి కాబట్టి ఒక నోరు ఇవ్వబడిందంట. అదేం చేస్తా ఉందంట? దంబపు మాటలను, దేవదూషణలను పలుకుతా ఉందంట. ఇక్కడ కూడా ఏం చెప్తా ఉన్నది? కన్నులకు, ఈ యొక్క చిన్న కొమ్ముకు గర్వముగా మాట్లాడు నోరు ఉంది అని చెప్తున్నారు కదా. అదే విధంగా మనం ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా దంబపు మాటలు ఉన్నాయని చెప్తా ఉన్నాం. 6వ వచనం కూడా చదవండి. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచింది. కాబట్టి ఎవరిని దూషిస్తా ఉంది ఇది? ఈ యొక్క చిన్న కొమ్ము దేవుణ్ణి దూషిస్తా ఉంది, ఆయన నామాన్ని దూషిస్తా ఉంది, ఆయన ఉండే స్థలాన్ని, గుడారాన్ని దూషిస్తా ఉంది. తర్వాత పరలోక నివాసులను కూడా దూషించడానికి అది నోరు తెచ్చిందంట. ఈ యొక్క ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో సముద్రంలో నుంచి వచ్చిన ఒక క్రూర మృగము ఈ విధంగా నోరు కలిగి అందరినీ దూషిస్తా ఉంది. దేవుని ప్రజలను దూషిస్తా ఉంది, దేవుణ్ణి దూషిస్తా ఉంది, ఆయన ఉండే స్థలాన్ని అన్నిటి కూడా దూషిస్తా ఉంది. దేన్ని సూచిస్తా ఉంది? ఈ క్రూర మృగము ఎవరిని సూచిస్తా ఉంది? యాంటీ క్రైస్ట్ ను సూచిస్తా ఉంది. ఎవరినో కాదు కానీ యాంటీ క్రైస్ట్ ని సూచిస్తా ఉంది. ఎప్పుడు మరి బయలుపడతాడు యాంటీ క్రైస్ట్ అనే దాన్ని మనము ఇంతకు ముందు కూడా చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి చూసుకుంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మరి మనం చదువుతామన్నమాట. 3వ వచనంలో, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఈ పాప పురుషుడు ఎవరు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి బయలుపడిన తర్వాతనే మనకు అప్పుడు ఆ సమయంలో సెకండ్ కమింగ్ వస్తుంది అని మనం చెప్పుకుంటాం. అంటే సెకండ్ కమింగ్ లో 2వ భాగం. అది ఎప్పుడు వస్తుందంటే ర్యాప్చర్ తర్వాతనే ఈ యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి బయటపడతారని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈ రాజ్యం అనేది దేవుని రాజ్యం, మరి యుగయుగంలో ఉండే దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అని చెప్పుకున్నాం కదా. అది భూమి మీదనే ఉంటుందా అని కొంతమంది అడుగుతా ఉంటారు. మరి బబులోన్ రాజ్యము, మాదీయ పారసిక రాజ్యము, అదేవిధంగా గ్రీకుల రాజ్యం, ఇవన్నీ కూడా మరి భూమి మీద స్థాపించబడిన విధంగానే మరి మన యొక్క దేవుని నిరంతరం ఉండే రాజ్యం మొట్టమొదట 1000 ఏళ్ల పాలనలో ఈ భూమి మీదనే జరుగుతుంది. అందుకనే మనం ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము? పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఈ రాజ్యం వచ్చును కాక. ఎక్కడికి వస్తుంది? ఈ భూమి మీదకే ఆ రాజ్యం అనేది వస్తుంది. ఆ 1000 ఏళ్ల పాలన అనేది ఈ భూమి మీదనే జరుగుతుంది. మరి ఆ పాలనలో మనం కూడా ఉంటామనే నమ్మకము మనకుంది. తర్వాత 9వ వచనము 10వ వచనాన్ని గురించి మనం చదువుకుందాము. 9వ వచనంలో ఒక్కసారి చదువుతారు ఎవరైనా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ సింహాసనంలోని వేయట చూచితిని, మహారుద్రకుడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల వలె మడుచుండెను, దాని చక్రములో అగ్ని వలె ఉండెను. ఇక్కడ ఒక పెద్ద సింహాసనం ఉంది.
ఇంకా వేరే సింహాసనాలు కూడా ఉన్నాయి కదా. ఆ ఒక పెద్ద సింహాసనంలో మహావృద్ధుడు అక్కడ కూర్చుండేను. ఇంగ్లీష్ లో భలే మాట ఉపయోగించారు, ఏన్షియంట్ ఆఫ్ డేస్. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవారు. మనం చూస్తాం కదా, ఆ ఆ, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడు ప్రభు ఏమని, అల్ఫాయు ఓమేగయు నేనే అని చెప్తాడు. అదేవిధంగా 4వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అని చెప్తాడు. అంటే ఎవరు ఈ మహావృద్ధుడు అంటే తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏం చదువుతా ఉన్నాము, సింహాసనములు ప్లూరల్, సింహాసనములను వేయుట చూచితిని. ఒకసారి మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మరి యోహాను గారి పరలోకంలో చూసిన దృశ్యంలో 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండ్రి. అంటే ఈ సింహాసనములో మరి దేవుడు ప్రభువు కూర్చోనడము చూసినాడు యోహాన్ గారు. అదే విధంగా 24 పెద్దలు కూడా ఉండడం చూస్తున్నారు. ఇక్కడైతే దానియేలు గారు ఒక వృద్ధుని మాత్రమే చూస్తున్నారు, అంటే ప్రభువును చూస్తున్నారు అనమాట. ఇది ఎలా ఉంది దృశ్యము అని చూస్తే, ఈ వృద్ధుని వస్త్రం ఎలా ఉందంట, హిమం వలె ధవలంగా ఉందంట, తెల్లగా ఉందంట, మంచులాగా తెల్లగా ఉందంట. అంటే ఈ తెల్లదనం అనేది దేన్ని సూచిస్తుంది, దేవునిలో ఉండే మచ్చనే లేని, ఎలాంటి మచ్చ లేని పరిశుద్ధతను చూపిస్తుంది అనమాట. డివైన్ ప్యూరిటీ అనే దాన్ని సూచిస్తుంది. అంతే కదా, నేను పరిశుద్ధులను కనుక అని చెప్తాడు ప్రభు. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని యేసు ప్రభు చెప్తారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఎలాంటి మచ్చలేని పరిశుద్ధుడు. అంతేకాకుండా ఈయన పరిశుద్ధుడు కాబట్టి ఎవరికైనా తీర్పు తీర్చగలిగిన స్టాండర్డ్ ఆఫ్ జస్టిస్ అనేది ఈయన ద్వారా కలుగుతుంది కదా. ఆయన నీతి గల న్యాయాధిపతి అని మనం చదువుకుంటాం. అదేవిధంగా మరి మేజెస్టీ, గ్లోరిఫైయింగ్ గా ఉంటాడు, చాలా మహిమ గల దేవునిగా ఉంటాడు అనమాట. ఈ దృశ్యాన్ని ఊహించుకుంటుంటేనే మరి ఎలా ఉంది, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కదా. కానీ ముందుకు వెళ్దాం. చాలా పరిశుద్ధునిగా ఉన్నాడంట. అంతేకాకుండా ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయంట. ఆయన తల వెంట్రుకలు కూడా ఎట్లా ఉన్నాయంట, తెల్లగా ఉన్నాయంట. ఇది దేన్ని సూచిస్తా ఉంది అంటే ఆయనకు అన్నీ తెలుసు, ప్రతి ఒక్క విషయాన్ని గురించి తెలుసు. మరి శుద్ధంగా ఉంటాయి. ఆ తర్వాత అథారిటీని సూచిస్తా ఉంది, లాంగ్ లైఫ్ ను సూచిస్తా ఉంది. ప్రభు యొక్క లాంగ్ లైఫ్ ఎవరికి ఉంటాయి, ఈ యొక్క తెల్ల వెంట్రుకలు మామూలుగా మానవులకైతే, వృద్ధులకు ఉంటాయి కదా, ఏజ్ ఎక్కువైన వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ ఆయనకు ఆ వృద్ధులకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. చిన్నపిల్లల కంటే నడి వయసు వాళ్ళకు, ఆ తర్వాత వృద్ధులకు ఎక్కువ జ్ఞానం ఉంటుందని మనం అనుకుంటాం కదా. ఆ విధంగా ప్రభువుకు తల వెంట్రుకలు గొర్రెబొచ్చు తెల్లగా ఉండడము ఆయనకున్న మహాజ్ఞానాన్ని సూచిస్తా ఉంది. అదేవిధంగా మనము యొక్క ప్రకటన గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయంలో ఆయన యొక్క మహిమ స్వరూపాన్ని మనం చూస్తాము. 14వ వచనంలో ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నినవి పోలినవై హిమమంత ధవలముగా ఉండేను. ఎంత చూడండి, దానియేలు ఏం చూస్తున్నాడో ఇక్కడ ఆయన తల వెంట్రుకలు ఎలా వర్ణించబడినాయో మరి ప్రకటన గ్రంథంలో కూడా ఆ విధంగానే వర్ణించబడ్డా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ వస్తే, ఆయన సింహాసనం అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. 10వ వచనం మొదటి భాగము, అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. ఏంటి ఈ అగ్ని, దేన్ని సూచిస్తా ఉంది అంటే డివైన్ జడ్జిమెంట్ ని సూచిస్తా ఉంది. ఒకరోజు అందరినీ తీర్పు తీర్చడానికి దేవుడు మరి డివైన్ జడ్జిమెంట్ తీర్చడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మరి ఆయన అగ్ని వలె ఉండడము, అగ్ని జ్వాలల వలె ఉండడం సింహాసనంలో చూస్తాను. మనం ఒక మాట చదువుకుంటాం కదా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చదువుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఏం రాయబడింది, ఆయన సింహాసనానికి వీల్స్ ఉన్నాయంట, చక్రాలు ఉన్నాయంట. ఈ చక్రాలు కూడా అగ్నిలాగా ఉందంట.
తర్వాత అగ్ని వంటి ప్రవాహం ఆయన యుద్ధ నుండి ప్రవహించున్నాడు. అంత అగ్ని. ఈ అగ్ని మరి దేన్ని కాల్చివేస్తుంది? ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఏదైతే చెడుతనం ఉందో దాన్ని కాల్చివేస్తుంది. ఇలాంటి సింహాసనానికి చక్రాలు ఉండడం అనేది మనం దానియేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో మాత్రమే చూస్తాం. దానియేలుకు, యెహెజ్కేలుకు అలాంటి దర్శనం వచ్చింది. అంటే వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఎగ్జైల్లో ఉన్నారు, వేరే దేశంలో చెరలో ఉన్నారనమాట. అలాంటి వారికి అలాంటి దర్శనం వచ్చిందంటే ఏమర్థము? యెరూషలేములోనే కాదు దేవుడు, వీళ్ళు చెరలో ఉంటే అక్కడ కూడా మరి దేవుడు వాళ్ళతో ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తాం. అదేవిధంగా మరి మనము ఆయన బిడ్డలంగా మనం ఎక్కడికి వెళ్తే మరి ప్రభు అక్కడికి వస్తారు. ఆయన సింహాసనము మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మనము వేరే వేరే పరిస్థితులలో, వేరే వేరే ప్రాబ్లమ్స్ లో కానీ ఉండొచ్చు, కానీ అప్పుడు మనతో దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్ ఆల్వేస్. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు ఉంటాడు. మనల్ని రీచ్ గానే ప్రదేశం అంటూ దేవునికి ఏది లేదు. మరి ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మనల్ని రీచ్ అవుతాడు. కానీ దేవునికి అంత దూరంలోకి మనం వెళ్ళలేము. అందుకనే 139వ కీర్తనలో దావీదు గారు చెప్తాడు కదా, 139వ కీర్తనలో, నేను ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, అగాస్థలంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు అని దావీదు గారు చెప్తా ఉంటారు. అంటే ఆ విధంగా సారీ అండి, దావీదేనా వాళ్ళు చూస్తాం. సో ఆ విధంగా మరి మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనతో ఉంటాడు. ఇది మనకు రెండు రకాలుగా ఈ ఆలోచన మనకు రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటేమో ఆయన సన్నిధి ఎలా ఉంది? అగ్నిలాగా ఉంది, హోలీగా ఉండాలని మనకు చూపిస్తా ఉంది. అదే అంటే హోలీనెస్ గురించి తెలియజేస్తా ఉంది. అదే సమయంలో మనకు ఒక హోప్ ఇస్తా ఉంది. ప్రభు మనతో ఎప్పుడు ఉంటాడని హోప్ను కూడా ఇస్తుంది. కాబట్టి ఈ వాక్యాల ద్వారా మనము we have hope and also we should be careful. మన హోలీనెస్ ను కాపాడుకోవడం విషయంలో హోలీగా ఉండాలనేది సూచిస్తా ఉంది అనమాట. ఈ విధంగా మరి అగ్ని జ్వాల వలె ఉండడము, అగ్ని ప్రవాహం రావడం మనం చూస్తా ఉన్నాం. ఇంకా 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. వేవేల కొద్ది ఆయనకు పరిచారకులుండిరి. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం, కోట్ల మంది దూతలు ఆయనను మరి పరిశుద్ధుడు అని ఆయనను వర్షిప్ చేస్తూ ఉండడం చూస్తాం. అంతేకాకుండా కోట్ల మంది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. ఎవరు ఈ కోట్ల మంది మనుషులు? ఒక్కసారి మనము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో మొదటి భాగాన్ని చదువుతున్నాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఏంటి ఈ సింహాసనము? 11వ వచనంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 11వ వచనంలో, 20వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. కానీ ఈ ధవళ సింహాసనం ముందు ఎవరున్నారంట? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారంట. అదేవిధంగా మరి మనం చూస్తే 20వ అధ్యాయం 12వ వచనంలోనే, అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథం అను వేరొక గ్రంథము విప్పబడెను. రెండు రకాల గ్రంథాలు ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒకటేమో గ్రంథాలు అని బహువచనం అన్నారు, ఇంకొకటేమో జీవ గ్రంథం అనే దాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ నెక్స్ట్ మనం చూస్తే, ఆ గ్రంథంలో ఎందుకు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సో రెండు రకాల గ్రంథాలు చూస్తాం కదా, గ్రంథాలు, ఇంకొకటి జీవ గ్రంథం. గ్రంథాల్లో ఉన్న వాటిని బట్టి తీర్పు వచ్చిందంట వాళ్ళకు. అంటే ఎవరు వాళ్ళు? జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళు కదా. జీవ గ్రంథంలో ఎవరైతే పేరు లేదో వాళ్ళందరికి కూడా వారి క్రియల చొప్పున ఈ యొక్క మృతులందరూ కూడా తీర్పు పొందినారు. కాబట్టి ఈ యొక్క జీవ గ్రంథంలో లేని వాళ్ళ గురించి అక్కడ రాయబడితే, జీవ గ్రంథంలో పేరు గల వారి సంగతి ఏంది? జీవ గ్రంథంలో పేరు ఎవరికి ఉంటుంది చెప్తారా? వారికి, ఎవరైతే ఆయన నమ్ముకొని రక్షణ పొందినారో, ఆయన బిడ్డలుగా మారినారో వాళ్ళు జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటుంది.
అయితే వీళ్ళకి తీర్పు ఉండదా? జడ్జిమెంట్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. వీళ్ళకి తీర్పు ఉండదా అనుకుంటే, మరి కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనంలో, 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు? విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అటెండ్ కావాలి, మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి అంతవరకు విశ్వసించిన వారికి, అంతవరకు విశ్వాసంలో కొనసాగిన వారికి, ర్యాప్చర్ లో ఎత్తబడిన వారికి తీర్పు ఉంటుందట. అంటే ఈ తీర్పు మరి నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా అని తెలిపే తీర్పు కాదు, కానీ మనం చేసిన పనికి ఎలాంటి పని చేశాము, దేవుని పని ఎలాంటి పని చేశాము ఈ లోకంలో అనే దాన్ని బట్టి తీర్పు ఉంటుంది అనేది ఇక్కడ చూస్తా ఉన్నాం క్రీస్తు న్యాయపీఠం మీద. పేతురు గారు తను రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, పౌలు గారే రాసిన పత్రిక 1 కొరింథియన్స్ లో 3వ అధ్యాయం మనం చూస్తే మనకందరికి బాగా తెలిసిన వాక్యము ఇది. మరి ఒక బిల్డింగ్ కట్టడంలో దేవుడు పునాది వేస్తాడు, తర్వాత ఒక్కొక్కరు పనిచేసి బిల్డింగ్ కడతారు. 14-15లో చూస్తే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా, ఇంకొక ముందుకు చదువుతాము, వాని పని కనపడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతం పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఇక్కడ స్పష్టంగా తెలుపుతా ఉన్నాడు, ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, మనం ఆయన విశ్వసించినాము, ఆయన బిడ్డలుగా మారినాము, అందరికీ సువార్త చెప్పే పని ప్రభు మనకు ఇచ్చినాడు. మనము ఆయన సంఘాన్ని కట్టే పనిలో మనం ఉన్నాం. లాస్ట్ టైం కూడా ఇది మనం చూసుకున్నాం కదా. అటు ఆ సంఘంలో కట్టే పనిలో మన పని నిలిచి ఉంటే ఏమొస్తుందంట? జీతం పుచ్చుకుంటామంట, లేకుంటే పని అంతా కూడా కాల్చిపోతుందంట. అలానే నరకానికి వెళ్ళాం కానీ పరలోకంలో ఉంటాము, ఎలాంటి బహుమతులు మనకు ఉండవు. నవ్వు ఎక్కడ మనం ఉంటాగొడుతున్నాం? గ్రంథాలలో ఉన్న వారికి వారి పనుల చొప్పున తీర్పు తీర్చబడుతుంది. జీవ గ్రంథంలో ఉన్న వాళ్లకు వారి క్రియల చొప్పున దేవుని పని వాళ్ళు ఎట్లా చేశారు అనే దాని చొప్పున బహుమతులు ఇవ్వబడతాయి. మరి ఎలాంటి చోట మనం ఉన్నాం? ఆ గ్రంథాల్లో ఉందా మన ప్లేస్? జీవ గ్రంథంలో ఉందా మన పేరు, మన వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఒకవేళ జీవ గ్రంథంలో ఉంటే మనం ధన్యులం, ఆయనతో పాటు నిరంతరం ఉండే రాజ్యంలో మనం ఉంటాం. కానీ ఆ జీవ గ్రంథంలో పేరు ఉంది, కానీ ఎలాంటి పని మనం చేస్తున్నాం ఈ లోకంలో? సంఘాన్ని కట్టే పనిలో మనం చేసే పని నిల్చుంటుందా శాశ్వతంగా? ఎవరినైనా మనము మరి పరలోక రాజ్యంలో చేరే ఆ యొక్క ఆత్మలను మనము నడిపిస్తున్నామా? మన పనికి రివార్డ్ వస్తుందని మనం అనుకుంటున్నామా? మొట్టమొదట గ్రంథాలలో ఉన్నామా? జీవ గ్రంథంలో ఉన్నామా? జీవ గ్రంథంలో ఉంటే బహుమానం, రివార్డు పొందే పనిలో మనం ఉన్నామా? మనం ఇందాక చదువుకున్నాం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ఇది చదివి ముగించుకుందాము. 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాంటి జీతాన్ని, అలాంటి రివార్డును పొందుకొని మరి జీవ గ్రంథంలో మన పేరు ఉండగా అనేకుల పేర్ల నా జీవ గ్రంథంలో చేర్చి మనం కూడా గొప్ప రివార్డును పొందుకునే విధంగా ప్రభువు మనల్ని నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. థ్యాంక్ యూ.